హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఈరోజు వీడియోలో చూపిస్తున్న సారీ టజల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. మీకోసం ఇలా స్మాల్ సైజ్ రౌండ్ బీడ్స్ కావాలి, గోల్డెన్ బీడ్స్. ఇప్పుడు నేను 6 టైమ్స్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా ఒక చివర ఒక నాట్ వేసుకొని దాన్ని ఇలా ఒకసారి నాట్ వేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లు మనకి హోల్ కనిపిస్తుంది కదా, హోల్ దగ్గర ఇలా 1 టైం అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా నాట్ వేసుకున్నాను. ఇలా టైట్గా నాట్ వేసుకొని చూడండి, ఇంకో హ్యాండ్ ఫింగర్కి థ్రెడ్ ఇలా చుట్టుకున్నాను. ఇప్పుడు 11 నెంబర్ నీడిల్ తీసుకొని మనం ఆల్రెడీ నాట్ వేసుకున్నాం చూడండి, అక్కడ హోల్ దగ్గర అయితే మనకి నీడిల్ అటువైపుకి ఈజీగా పోతుందని హోల్ దగ్గర వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఆ థ్రెడ్స్లో నుంచి అటువైపుకి నీడిల్ అని ఆ థ్రెడ్ని ఇలా బయటకు తీసుకున్నాను. ఇటు సైడ్ తీసుకొని నీడిల్కి ఒకసారి దారం చుట్టుకొని బీడ్ లోపల నుండి అటువైపుకి థ్రెడ్ని ఇలా పైకి తీసుకున్నాను. చూడండి, 3 లూప్స్ వచ్చాయి కదా, 3 లూప్స్లో నుంచి సింగిల్ టైం హాఫ్ డబుల్ క్రోస్ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ నీడిల్కి మళ్ళీ ఒకసారి దారం చుట్టుకొని బీడ్ లోపల నుంచి అటువైపు ఉన్న థ్రెడ్ని ఇటువైపు తీసుకొని మళ్ళీ 3 లూప్స్ ఉన్నాయి కదా, 3 లూప్స్కి మళ్ళీ ఒకసారి హాఫ్ డబుల్ క్రోస్, మళ్ళీ సేమ్ థర్డ్ టైం కూడా అలాగే హాఫ్ డబుల్ క్రోస్ స్టిచ్ చేసుకోవాలి. నీడిల్కి ఒకసారి థ్రెడ్ చుట్టుకొని బీట్ లోపల నుంచి అటువైపు ఉన్న థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని ఇలా 4 టైమ్స్ అయితే హాఫ్ డబుల్ క్రోస్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 4 టైమ్స్ అయిన తర్వాత నీడిల్కి 2 టైమ్స్ దారం చుట్టుకొని వీటి లోపల నుంచి అటువైపు ఉన్న థ్రెడ్ని పైకి తీసుకొని ఫస్ట్ 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి ఇలా ట్రిపుల్ క్రోస్ అనేది స్టిచ్ చేశాను. ఇప్పుడు కొంచెం థ్రెడ్ పైకి కానీ ఇలా స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. బీడ్ లాక్ ఏం అవసరం లేదు. మళ్ళీ 2 టైమ్స్ నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని సేమ్ మళ్ళీ బీడ్ లోపల నుంచి అటువైపున థ్రెడ్ని ఇటువైపు తీసుకొని పైకి మళ్ళీ సేమ్ మనం ఫస్ట్ ట్రిపుల్ క్రోస్ ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ మళ్ళీ సెకండ్ టైం కూడా అదే విధంగా ట్రిపుల్ క్రోస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ థ్రెడ్ కొంచెం పైకి అనుకొని మళ్ళీ బీడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. బీడ్ ఇన్సర్ట్ చేసుకొని థ్రెడ్స్ అనేవి పక్కకు పోకుండా చూసుకోండి. అనుకున్న తర్వాత మళ్ళీ 2 టైమ్స్ నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని బీడ్ లోపల నుంచి అటువైపు ఉన్న థ్రెడ్ని ఇటువైపు తీసుకొని సేమ్ మళ్ళీ థర్డ్ టైం కూడా సేమ్ ఫస్ట్ 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి ఇలా 3 టైమ్స్ ట్రిపుల్ క్రోస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చాలా ఈజీ ఫ్రెండ్స్, సింగిల్ స్టెప్లోనే మనకి కొంచెం ఈ శారీ కుచ్చు డిజైన్ కొంచెం బ్రైడల్ డిజైన్ లుక్ వస్తుంది. మనకి దీన్ని కుచ్చు కట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను ఈ బీడ్స్తోని టజల్ చేయడం ఎలాగో ఇది అయిన తర్వాత చూపిస్తాను. ఇది ఈజీగా మొత్తం మనకి నేను 4 టైమ్స్ హాఫ్ డబుల్ క్రోస్ స్టిచ్ చేశాను. 4 టైమ్స్ హాఫ్ డబుల్ క్రోస్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత నేను 10 బీడ్స్ వచ్చేలాగా ట్రిపుల్ క్రోస్ స్టిచ్ చేసి 10 బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు 4 బీడ్స్ అయ్యాయి కదా, ఇప్పుడు ఫిఫ్త్ బీడ్ ఇలా థ్రెడ్కి ఇన్సర్ట్ చేసుకున్నాక బీడ్లో ఏం అవసరం లేదు, డైరెక్ట్గా నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని ట్రిపుల్ క్రోస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ట్రిపుల్ క్రోస్ అయిన తర్వాత థ్రెడ్ పైకి అనుకొని బీడ్ ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ 2 టైమ్స్ నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని లోపల నుంచి థ్రెడ్ ఇలా బయటకు తీసుకొని సేమ్ మళ్ళీ ట్రిపుల్ క్రోస్ స్టిచ్ చేసి మళ్ళీ ఆ థ్రెడ్ కొంచెం పైకని మళ్ళీ బీడ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇలా మొత్తం అన్నీ 10 బీడ్స్ వచ్చేలాగా ట్రిపుల్ క్రోస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. బీడ్ ఇన్సర్ట్ చేసుకొని నీడిల్కి 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని బీడ్ లోపల నుంచి థ్రెడ్ బయటకు తీసుకొని ఫస్ట్ 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి ఇలా ట్రిపుల్ క్రోస్ అనేది స్టిచ్ చేసుకొని
మళ్ళీ థ్రెడ్ కొంచెం పైకి కానీ బీడ్ అనేది ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ నీడిల్కి 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని సేమ్ మొత్తం అంతా ఇలా నేను 10 టైమ్స్ 10 బీడ్స్ వచ్చేలాగా అయితే స్టిచ్ చేసుకోవాలి మనం. చూడండి మనకి 10 బీట్స్ వచ్చేలా స్టిచ్ చేసుకున్నాక ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నీడిల్కి 1 టైం మాత్రమే థ్రెడ్ చుట్టుకొని మళ్ళీ బీడ్ లోపల నుంచి థ్రెడ్ ఇలా బయట తీసుకొని ఇప్పుడు సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే హాఫ్ డబుల్ క్రోషా స్టిచ్ చేసుకున్నామో 4 టైమ్స్ సేమ్ ఇప్పుడు కూడా అలాగే మళ్ళీ 4 టైమ్స్ హాఫ్ డబుల్ క్రోషా అనేది స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ టైం మళ్ళీ అలాగే థర్డ్ టైం నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని బీడ్ లోపల నుంచి థ్రెడ్ ఇలా బయట తీసుకొని 3 థ్రెడ్స్ లూప్స్ లాగా కనిపిస్తుంది కదా. ఆ 3 లూప్స్లో నుంచి ఒకేసారి హాఫ్ డబుల్ క్రోషా అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ 3 లూప్లో నుంచి ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎండింగ్లో మనం స్టార్టింగ్లో మనకు ఒక చైన్ లాగా కనిపిస్తుంది చూడండి పైన. ఆ చైన్కి డైరెక్ట్గా నీడిల్ని ఇలా కిందకని ఆ థ్రెడ్ని ఇలా పైకి తీసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి డైరెక్ట్గా సింగిల్ క్రోషా చేసి ఒక 2 టైమ్స్ ఎక్స్ట్రా చైన్స్ వేసుకొనేసి ఆ థ్రెడ్ని ఇలా కట్ చేసేస్తాను. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఒక శారీకి 25 or 26 అలా పడుతుంది. మనం లెంత్ ఎంత పెట్టామో దాని మీద డిపెండ్ అయ్యి చూడండి ఇలా టౌజల్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇలా చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా ఒక 2 knots వేసుకొని ఎండింగ్లో టైట్గా ఆ ఎక్స్ట్రాని కట్ చేసేసుకొని ఆ చివరిలో నేను గ్లూ అనేది ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా ఆ గ్లూ అయితే అప్లై చేసేసుకుంటున్నాను. నీట్గా ఇలా అప్లై చేసుకుంటే మనకి ఇవి సవరీ టౌజల్స్ అనేది రెడీ అయ్యాయి. ఇలా మొత్తం అన్నిటికి కూడా మనం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ థ్రెడ్స్ అనేవి పక్కకు పోకోకుండా లూజ్ అనేవి రాకుండా టైట్గా అలానే ఉంటాయి. ఇప్పుడు చూడండి వీడియోలో నేను స్టిచ్ చేశాను కదా. నేను 1.5 ఇంచ్ లెంత్ డిస్టెన్స్ పెట్టాను. ఇలా ముందే మార్కింగ్ ఇచ్చుకొని 1.5 ఇంచ్ చూడండి. ఇలా నేను బిగ్ సైజ్ బీడ్ తీసుకున్నాను ఎందుకంటే ఆ కార్నర్స్లో మనకి ఆ థ్రెడ్ కనిపించకుండా బీడ్లోకి వెళ్ళేలాగా స్టిచ్ చేసుకోవాలి కాబట్టి నేను బిగ్ సైజ్ బీడ్ తీసుకున్నాను. ఇలా రాంగ్ సైడ్ నుంచి ఇలా పైకి ఒకసారి స్టిచ్ చేసుకొని మళ్ళీ కింద వైపు నుంచి ఇలా ఒకసారి స్టిచ్ చేసుకొని ఇలా స్టిచ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బిగ్ సైజ్ బీడ్ తీసుకున్నాను కదా రౌండ్ టైప్ బీడ్ని ఈ బీడ్ని ఇలా ఇన్సర్ట్ చేసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టౌజల్ లాగా ఉండేదాన్ని ఈ టౌజల్ని తీసుకొని నీడిల్తో ఇది కరెక్ట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ కదా రాంగ్ సైడ్ని కరెక్ట్ సైడ్ పైకి ఉండేలాగా చూసుకొని రాంగ్ సైడ్ నుంచి నేను నీడిల్తో ఇలా స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ పాయింట్ కనిపిస్తుంది ఆ స్టార్టింగ్ పాయింట్కి ఇలా స్టిచ్ చేస్తున్నాను. నీడిల్తో స్టిచ్ చేసుకుని ఇలాగా మనకి ఆ వైపున పైన థ్రెడ్ లాగా కనిపిస్తుంది చూడండి ఆ థ్రెడ్ లాగా కనిపించేవి బీడ్ లోపలికి వెళ్ళేలాగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి లుక్ అనేది నీట్గా ఉంటున్నప్పుడు ఆ థ్రెడ్స్ బయటకు ఉంటే కొంచెం చూడడానికి బాగుండదు కాబట్టి అలా లోపలికి వచ్చేలాగా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ నీళ్ళ పైకి తీసేసుకొని చూడండి ఇలా ఉంటుంది. మనం ఇలా స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా టైట్గా లాగి
పై వైపు నుంచి కిందికి ఒకసారి స్టిచ్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఒకసారి నీడిల్తో ఇలా ఒక 2 or 3 times లాక్ చేసుకొని ఈ థ్రెడ్ని ఇలా పైకి అనేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని ఒకసారి లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, మనకి ఇలా స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది ఇలా వస్తుంది. నేను ఇంకొకటి కూడా స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్తగా వీడియోస్ పోస్ట్ చేయండి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూడండి, సేమ్ మళ్ళీ ఆ పక్కన కూడా నేను ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ చేసాను అలా స్టిచ్ చేసి మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇన్సర్ట్ చేసి మళ్ళీ సేమ్ అట్లాంటి టాజిల్ని తీసుకొని రాంగ్ సైడ్ నుంచి ఇలా కరెక్ట్ వైపుకి స్టిచ్ చేసుకొని ఆ ఎండ్స్ని లోపలికి వెళ్ళేలాగా చూసుకొని బీడ్ లోపలికి ఆ థ్రెడ్స్ అనేది బీడ్ లోపలికి వెళ్ళేలాగా చూసుకొని పైకి స్టిచ్ చేసుకొని ఈ నీడిల్ని కూడా ఇలా పైకి తీసేసుకొని పైనుంచి కిందకి స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఒక 2 or 3 times లాక్ చేసుకోవాలి అంతే. బ్యాక్ సైడ్ని లాక్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ సారీ కుచ్చు చూడడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.